రాజధాని పేరుతో చంద్రబాబు సర్కార్ రాయలసీమకు అన్యాయం చేస్తోందని సీమ జిల్లాలకు చెందిన మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన రాయలసీమ హక్కుల సమితి సదస్సుకు హాజరైన ప్రజా సంఘాలు, మేధావులు చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. అభివృద్ధిపై తిరుపతిలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు 4 జిల్లాలకు సంబంధించిన ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు సైతం రావడం జరిగింది. ప్రధానంగా ఏం చర్చించారు, రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేస్తే డెవలప్మెంట్ అవుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రాయలసీమ ఉద్యమ నేతలు సిహెచ్ చంద్రశేఖర్తో పాటు భూమన్ చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ప్రధానంగా ఏం చర్చ జరిగింది సార్, మీ డిమాండ్? వాళ్ళ రాయలసీమలో గత 18 నెలలుగా ఈ ప్రభుత్వం రాయలసీమ అవసరాల గురించి కానీ, రాయలసీమ అభివృద్ధిని గురించి కానీ ఏ రకంగానూ పట్టించుకోవడం లేదు. శ్రీబాగు ఒప్పందంలో ఉండేటువంటి రాజధాని కానీ, హైకోర్టు కానీ మాకు కానీయకుండా చేస్తున్నారు. పట్టిసీమ పేరిట రాయలసీమను దగా చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో 69 జీవో అనేది మాకు ప్రాణాంతకమైనటువంటి జీవో. దాన్ని రద్దు చేయాలని మేము నెత్తి నోరు ముత్తుకుంటూ ఉండినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇవాళ రాయలసీమ అభ్యుదయ సమితి వాళ్ళు అందరినీ పిలవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు జరిగినటువంటి రీతుల్లోనే కొన్ని పార్టీలు రాలేదు. సిపిఐ వాళ్ళు లేరు, బీజేపీ వాళ్ళు లేరు, అట్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ సమావేశానికి రాలేదు. రాకపోయినంత మాత్రాన రాయలసీమ సమస్యలన్నిటి వెనక్కిపోయేటువంటివి కావు. మొన్ననే తిరుపతిలో 120 జీవోకు సంబంధించి మేము పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించినాం. అట్లనే కందలేరు రిజర్వాయర్కు నుంచి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని గ్రామాలకు తాగడానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక జీవోను ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేయటం అనేది కూడా రాయలసీమ వాసుల మనోభావాలని పూర్తిగా అగౌరవపరుస్తున్నట్టుగా మేము అనుకుంటున్నాం. ఇవాళ శ్రీశైలం రిజర్వాయర్ అనేది చాలా ముఖ్యమైనది మనకు. ఇవాళ బ్రిజేష్ కుమార్ కమిటీ తీర్మానం ఒకటి ఉన్నది. ఆ తీర్మానాన్ని పునఃసమీక్ష చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి మన ముందుండేటువంటి పెద్ద ప్రశ్న. మాలాంటి వాళ్ళ మొదటి నుండి రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన ప్రజాస్వామిక భావాలు ఉన్నాయి కనుక ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా రాయలసీమ అభివృద్ధిని గురించినే, రాయలసీమ క్షేమం గురించినే మాట్లాడుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశానికి రావడం జరిగింది. విధంగా కరువు ప్రాంతాలకు నీటి కేటాయింపులు చేసే దాంట్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఒక ఎండార్స్మెంట్ ఇవ్వాలి. కరువు ప్రాంతాల నీటి విషయం కూడా అక్కడ జీవించే హక్కు కూడా ప్రజలు కోల్పోతూ ఉన్నారు. ప్రాథమిక హక్కులు కూడా అక్కడ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కాబట్టి వాళ్ళ నీటి అవసరాలను మిగులు జలాలతో నిర్మించినటువంటి ప్రాజెక్టుల యొక్క నీటి అవసరాలను పరిశీలన చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఎండార్స్మెంట్ బ్రిజేష్ ట్రిబ్యునల్కి ఇచ్చి కరువు ప్రాంతాలు ఆదుకోవాలనే విషయం మీద కూడా ఇక్కడ చర్చ జరిగింది. ప్రధానంగా కరువు ప్రాంతాలను ఆదుకోవాలని కూడా ప్రధానంగా చర్చ జరిగింది. భవిష్యత్తులో రాయలసీమలో ఇబ్బందులు జరగకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని మేధావులతో పాటు ఉద్యమకారులు కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.